హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిగువ ఛానల్. ఎట్లున్న దోస్తులు, మంచున్నారా? మేమైతే మంచున్నాం. మీరు కూడా మంచి ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఇస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అలాగే హైప్ కూడా ఇవ్వండి. చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కదా, అలాగే లైక్ కూడా ఇవ్వండి. మనం చేసిన వీడియో మీకు తొందరగా రీచ్ అవుతుంది దోస్తులు. ఈరోజు వీడియో ఏంటంటే పెద్ద కోడల కష్టాలు పార్ట్ 14 అన్నమాట. అస్సలు మిస్ కాకండి దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం పదండి. ముసలానికి చెప్పిన ఇగత్తన్నది చీకటి అయింది, ఇగత్తలేదు అగత్తలేదు. ఇంట్లో పని చేతి అన్నం కూర వండుతి దాని ముచ్చట్లకు మూతలు ఆపినట్టున్నది. అదైతే రాని వచ్చినాక దాని కాళ్ళు ఇరగొడతా, ఇంకోసారి అటు పోతా ఇటు పోతా అని అడిగినప్పుడు చెప్తా. జిల్లత్తా ఇంట్లో పని ఓడి ఎత్తాడు అది అనుకుంటా అన్నది. ఇప్పుడేమో అగత్తలేదు ఇగత్తలేదు. ఏమైందయ్యా నన్ను గట్ల కోపం కొద్ది ఇస్తున్నావు? నిన్ను నేనేమన్నా? ఎందుకు కోపమా? నువ్వు ఎప్పుడు పోయినావు, ఎప్పుడు వచ్చినావు, ఎంత టైం అవుతుంది చూసినావా అసలు? నేనెక్కడికైనా జిలవ దగ్గరికి పోతాను చెప్పినా కదా. చెప్పినాక కూడా గంత కోపంకి రాబడుతుంది. నువ్వు రాగా నేను అద్దన్నా ఏంది? నిన్ను కూడా అడిగింది జిలవ్వ, మామయ్య ఎటు వేండు, ఎందుకు రాలేడు నా దగ్గరికి అని. అబ్బో, నువ్వు తీసుకుపోయేటట్టున్నావా నన్ను? నువ్వే ఉప్పుకుంటూ పోతివి. అబ్బో సిన్నిది లేవు, నాకేమని చెప్పిపోయినావు, ఎప్పుడు వచ్చినావు? అబ్బో, నువ్వు నన్ను తీసుకుపోయేటట్టున్నావా? నీది నువ్వు చూసుకొని పోతివి. నువ్వేమో జలవ్వ దగ్గర మంచిదానివి, నేనేమో చెడ్డోన్ని. ఉక్కున కొద్దీ బాగా ఇష్టలు ఎత్తున్నావు. నిన్ను రాంగ్ అద్దన్నా లేకుంటే నేను అద్దని చెప్పిన్నా? ఎటు పడితే అటే అంటున్నావు నన్ను. అబ్బో, తప్పంతా నీదే ఉన్నది, ఇంకా నువ్వే నోటు చెప్తున్నావు చూడు. గిరేనా నీ దగ్గరకు వచ్చుడు నాది బుద్ధి తక్కైంది. ఏడున్నావు, ఇంట్లో కనిపించలేవని మీదికెక్కినా. మీదికెక్కినందుకు మరి ఎట్లుంది ఏం కథ అని అడుగుతున్నావా? నీ కోపం నీకేనాయే, పొల్లు ఎట్లుంటేంది నీకు అవసరమా? నువ్వు జల్లు పోయి జల్లత్తే మంచిగా ఉంటది. అప్పుడెప్పుడు వేణం రాత్రి అత్తే ఎవరికైనా కోపం వస్తుందా రాదా? అన్నం కూర ఎవరు వండుతారు, నేను ఎప్పుడు తినాలా, ఎప్పుడు గోళీలు వేసుకోవాలా? నా గురించి నీకు అసలు పట్టుందా? పట్టున్న దానివైతే గిట్లా వేయవు గాని. అబ్బో ప్లాడ్, ఇన్ని రోజులు నువ్వే వంట వేసుకొని తిన్నావు. ఇక నేను ఎప్పుడు కూడా నీకు టైంకి అండి పెట్టలేను కదా. ఎప్పుడో ఒకసారి లేట్ అయితే గిట్లనే చేస్తావు నువ్వు. నీ దగ్గర ఉండే కంటే కిందికి దిగిపోయింది నయం. ఎటు పడితే అటే అనబడుతుంది మాటలు. పో, నిన్నెవ్వరు రమ్మన్నా నా దగ్గరికి? రారా అన్నానా? కిందకి చూసుకుంటావో కింద పడే వాయింత మూతి పనులు రాలుతాయి. నాకు మూతి పనులు ఉన్నాయి గాని నీ రాల్పించుకున్నావు కదా. దీని బిల్డప్ చూడు కదా, అది తప్పేసింది కాక ఇంకా ఎదురెట్లా మాట్లాడుతుందో, ఇంకా బీపీ లేచేటట్టు. అయ్యో గిట్లా దీనికి టైం అయింది, గట్లయింది గిట్లయింది అని చెప్తుందా? ఇంకా అదే నోరు లేచి మాట్లాడుతుంది. ఇలా రేపు నోరున్నోనికే ఊరుంటున్నది గాని ఈ నెగెళ్తలేను, బయట ఎంకెళ్తా. ఇది మొత్తం నన్ను ఎట్లా వేయాలనో అట్లా ఎత్తుంది. నేను బయటకు పోతే బోల్ దొమ్ముతావట కదా, ఇల్లా క్లూరుతావట కదా నువ్వు అని అడగబట్టే ఇజ్జత్ అనిపిస్తుంది నాకు. నేను కూడా కిందకు పోతా, ఎటు పడితే అట అన్నా. ఏమన్నా వేసుకో ఇట్లా నా బుడ్డి పోయి ఏమైంది ఏం కథ అని మళ్ళా నేనే సందేహించాలా. దాని తప్పున్నా ఇక ఎటు పోయినా మొగందే తప్పంటారు. పోయి భుజకిత్తా. జడ దగ్గరికి పోతానుకున్నా పోవడే లేదు. ఎప్పుడు ఓడైతుందో ఏమో. ఇంటి పక్కకున్నా ఇంట్లో పనే ఓడది. మా అత్తమ్మ ఏమన్నా పనిలో ఆసరైతే మంచిగా ఉండు, కానీ మా అత్తమ్మకు సాతనే కాదాయే. ఎట్లయితేంది పోయత్తే పాపం బిడ్డకు ఏమన్నారు ఏం కథనో. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ కదా, ఏమన్నా జాగ్రత్తలు చెప్పత్తా. నేను పాపం నన్ను ఒక సొంత అక్క లెక్క అనుకుంటుంది కదా, ఏదైనా మంచైనా చెడైనా చెప్పాలా. మా అత్తమ్మ ఎటు పోయిందో ఏమో, చెప్పిపోతే మంచిగా ఉండు కానీ నా కొడుకు వచ్చేసరికి లేట్ అవుతుంది కావచ్చు. నేను ఒక గంట అర్ధ గంట ఉంటానుకున్నా కానీ మా అత్తమ్మకు సాతనైతే లేపాయే. ఏమంటదో ఏమో, ఏమన్నాననిగా పోతా. వాళ్ళ అమ్మ కూడా ఉన్నది కానీ నేను పోవడం అవసరమా మరి? పోయత్తా. విజయ్, నువ్వెందుకు వచ్చినావు? మా ఇంట్లో మా అమ్మ ఉన్నాయి, మా అన్నయ్య లేరా? మీ మమ్మీకి నేను తెలుసు కదా విజయ్. అంటే విజయ్ ఎక్కడ ఉన్నాడంటే పైన రూమ్ లో ఉన్నాడు అన్నాక నేను వచ్చిన. నాకు చిన్న పని ఉందా అంటే విజయ్ తోటి అన్నాక పైన గదిలో ఉన్నాడమ్మా ఎల్లు అని చెప్పిండు.
అయినా మీ అత్తయ్యకు మీ మామయ్యకి మీ ఆయనకు ఏమని చెప్పొచ్చినావు? వీడికి వస్తున్నాను చెప్పినవా లేదా? మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా, వచ్చేసరికి లేట్ అయిద్ది అని చెప్పొచ్చిన. విజయ్, ఎందుకంత భయపడుతున్నావు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావా? ఎందుకంత షాక్ అవుతున్నావు? నాకైతే ఏం అర్థమైతలేదు. టెన్షన్ ఏమో లేదు గాని నువ్వు మీ అత్తగారింట్లో తెలిస్తే బాగా ఇష్యూస్ వస్తాయి కదా. మా అమ్మోళ్ళకి తెలిసినా ఇబ్బందే. తెలుస్తుందని దాంట్లో ఏమున్నది? వెళ్ళిపోమ్మంటావా చెప్పు, వెళ్ళిపోతా ఇక్కడ నుంచి ఇప్పుడే. నిన్నెందుకు వెళ్ళిపోమ్మంట? వెళ్ళిపోను గాని సడన్ గా వచ్చేసరికి నాకు భయం వేసింది. మా అమ్మ ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, మీ ఆయనకి ఏం చెప్పొచ్చినావు అని నాకు బాగా భయం పట్టిందిరా. అందుకే అట్లా అడిగినా. నేను ఏదో ఒకటి చెప్పుకొని వచ్చినా కదా. రెస్టారెంట్కి వెళ్దామన్నావు కదా, వెళ్దామా మరి? మీ ఆయనకి ఎప్పొచ్చినావు కదా ఎట్లా లేట్ అవుద్దని. వెళ్దాం విజయ్, ఎట్లా చెప్పొచ్చినా మా ఆయన వచ్చేసరికి కూడా లేట్ అయిద్ది కదా. అటే వెళ్ళి తినేసి అట్నే మా ఆయనకు దింపేసాయి. మా అత్తమ్మకు నేను చెప్పలేను ఇట్లా రాస్తున్నాను, ఎందుకంటే మా అత్తమ్మకు నాకు గొడవ అయింది కదా. అందుకే మా ఆయన కూడా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తా అన్నాక ఓకే అన్నాడు. ఎందుకంటే గొడవైన తర్వాత మా ఆయన అంతా డిస్టర్బ్ అవుతుంది కదా. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుందని నన్ను నీ దగ్గరికి పంపించిండు. ఎట్లయితేంది, వెళ్దాం పదా. ఏ రెస్టారెంట్కి వెళ్దాం? ప్లాన్ చేసుకుని వచ్చినావు కదా, ఎక్కడికి వెళ్దాం మరి? నువ్వు ఎక్కడికంటే అక్కడికే వెళ్దాం విజయ్, నువ్వు చెప్పిన రెస్టారెంట్కే వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రెస్టారెంట్ అనేది డిసైడ్ చేసుకుందాం గానీ ఇప్పుడైతే వెళ్దాం పదా. మంగను గంతగానం తిట్టినా కదా నిన్న, చాలా బాధపడ్డట్టున్నది. ఇలాగైనా పిలిచి సారీ చెప్పాలిగా. మంగా, ఒసే మంగా, ఏం చేస్తున్నావా ఇంట్లో? కుయ్యంటలేదు, కుటుకంటలేదు, లేదా ఏంది? బయట నుంచి గొడవ పెట్టింది, ఎటు పోయింది? గిటు పోతున్న అత్తమ్మని ఎప్పుడు ఎప్పిపోయేది, సరే ఎప్పిపోలేదేంది? నా కొడుకు కూడా అనలేడు, ఎందుకంటే నిన్న గొడవైందని నాకు చెప్పిపోనట్టున్నది. పోతావా తీయు, అలా దోస్తు దగ్గరికి ఏందో అలా పుట్టింటికి ఏందో. ఇక నేను అన్నాని బాధలా అలా పుట్టింటికి పోయింది కావచ్చు. నా పెద్ద కొడలు ప్రెగ్నెంట్ అట, పోయి రావన్నా, పోతే మంచిగా ఉంటుందా? ఈ అమ్మలక్కలు ఏదొకటి అంటారు. చిన్న కోడలికి ప్రెగ్నెంట్ పోయింది కాబట్టి పెద్ద కోడల దగ్గరికి వచ్చింది, లేకపోతే ఎందుకు అత్తుండే అని అంటారా? ఏమో పో. అయినా అది ప్రెగ్నెంట్ అయితే నేను ఎందుకు పోతా? ఏమన్నా ఈడొచ్చి ఉండేదా చేసేదా? అది అది ఆ గుడిసెలు ఉంటాను పోయింది, ఆ గుడిసెలనే ఉండని నాకేందట. పోతే మళ్ళా ప్రెగ్నెంట్ ఉందని వచ్చింది, లేకపోతే ఎందుకు అత్తుండే అని ఎటు పడితే అట అంటారు. వాళ్ళ అమ్మ కూడా ఉన్నట్టున్నది, మళ్ళా వాళ్ళ అత్తమ్మ మొన్ననే ఎటు పడితే అట అన్నది కదా. నాకేం అవసరం అవ్వా, పోతే పోతా లేకుంటే లేదు. పుట్టినాకన్నా పోయి చూసి ఇట్లా వచ్చేస్తా. నా పెద్ద కొడుకు చెప్పిన రోజే నేను పోయి చూసొస్తా. నా చిన్న కొడలికి మళ్ళీ కాకపోతుందా, నేను ఎత్తుకోక పోతానా? దాని దగ్గరకు పోయి దరిద్రం పెట్టుకున్నట్టు అయింది. ఆ రోజు పోకుండా అయిపోవు, కుళ్ళు పోతుంది. ఏమన్నదో ఏమనుకున్నదో దాని దిష్టే కలిగినట్టున్నది. అందుకే నా చిన్న కొడలికి ఇట్లా అయింది. ఇప్పుడు దాని దగ్గరకు పోయి దాని దిష్టి నేను మళ్ళీ తలగబెట్టుకొని అవ్వా, నాకు వారం 10 రోజుల దాకా జ్వరమే వచ్చింది. నా చిన్న కొడలు ఎటు పోయిందో ఏమో, తన తల్లిగారింటికి ఏంది కావచ్చు, పోని అప్పటికే తత్తది కదా. జిలా, ఏం చేస్తున్నావురా? పని తీరిందా? చిన్నమ్మ ఎక్కడుంది? పోయిందా ఏంది? అయ్యో కుసక్క, మా అమ్మ పోలేదు, వంట రూమ్లో ఉన్నట్టున్నది. ఏదో ఒకటి చేసి పెడుతున్నది. ఇక నాకు అది తినబుద్ధి అవుతుంది, ఇది తినబుద్ధి అవుతుంది కదా. ప్రెగ్నెంట్లా అన్ని తినబుద్ధి అవుతుందట కదా, అందుకే వేసి పెడుతున్నది. ఇక మా అమ్మ కూడా పోతుందట అక్క. ఇక అంతలోపు నాకేం తినబుద్ధి అయినా చేసి పెడతా బిడ్డ చెప్పు అని అన్నది. ఇక నేను ఒకదాని మీద ఒకటి లిస్టు చెప్తూనే ఉన్నా. అయ్యో, గట్లెందుకు చెప్తున్నావురా? ఇబ్బంది కాదా పాపం చిన్నమ్మకి? తర్వాత అయినా చేసి పెడుతుంది కదా. నువ్వన్నా అక్కడికో మరి. ఒక్కటి ఎన్నిగానమని చేస్తుందిరా? చేస్తుంది కానీ నువ్వు కూర్చో అక్క. ఆవుజల, నువ్వు ప్రెగ్నెంట్ అని అందరికి తెలిసింది కదా. అట్నే మీ అత్తమ్మ కూడా తెలిసి ఉంటుంది కదా. మీ అత్తమ్మ వచ్చిందా నీ దగ్గరికి? వచ్చి మాట్లాడిందా లేదా? ఏమత్తది అక్క, ఆమెకు ఏం ముఖం ఉందని వస్తుంది నా దగ్గరికి? రాలేదు. వచ్చినా నేను ఎందుకు మాట్లాడతా? నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే వస్తుందా, లేకపోతే నాతో వచ్చి మాట్లాడదా? అయినా వాళ్ళ చిన్న కొడలు కడుపుకోకపోతే నా దగ్గరికి ఎందుకు వస్తుంది అక్క? అయినా వస్తారని లేకుంటే లేదు. ఆమె గురించి నాకేమో ఇష్టం అక్క. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనం. ఇంకా నా గురించి కుళ్ళుకోకపోతే ఆమెనే మంచిది అక్క. ఎందుకంటే నా దగ్గరికి వచ్చి పోయిన తర్వాతనే కదా అలా కోడలికి అట్లయింది. ఇంకా ఎన్ని చెప్తుందో మందికి ఎక్కించుకుంటా. ఓడు తీసుకున్న గోతిలో ఆడబడతాడు జల. ఆమె నిన్ను ఎన్ని మాటలు తిట్టిపోయింది, అందుకే ఎట్లా అయింది కావచ్చు.
ఏమో అక్క, మనకేం తెలుసు, ఎవరెటన్నా పోని, నేను మంచిగా కాపాడుకుంటే నాకు అదే ఆలు. అదేరా, నేను మొన్న గుడికి కూడా పోయినా, నువ్వు హాస్పిటల్ పోయిన రోజు ఇక నేను అత్త అనుకుంటున్నా, నాకు పని తీరతలేదు. ఇక ఆ రోజు మంచిగానే మొక్కుకొని వచ్చినాయిగా, జిలకి హాస్పిటల్ పోయింది కదా మంచిగానే ఉండాలి అని మొక్కుకున్నా. అందుకే అక్క, నువ్వు నా మంచి చెడులు చూస్తావు కాబట్టి నాకు సొంత అక్క చెల్లెలు లేకున్నా నువ్వే సొంత అక్క లెక్క ఫీల్ అవుతక్క. ఎప్పుడైనా కానీ నువ్వు నా మంచి కోరుతావు, నేను నీ మంచి కోరుతా. ఇక ఒక్కొక్కళ్ళు ఉంటారు, అది అటు పోని ఇది ఇటు ఏడిపోని అని ఎట్లా అంటే అట్నే తిట్టుకుంటారు. అగో బిడ్డ, పని తీరిందా? తీరింది చిన్నమ్మ, మీ తీరినట్టున్నది కదా. ఇక జిల నిన్ను బాగా ఇబ్బంది పెట్టుకుంటున్నట్టున్నది కదా, అజ్జయ్యమ్మ ఇజ్జయ్యమ్మ అని. నేను మొన్నటి నుంచి వెళ్ళి అత్త అనుకున్నా కానీ నాకు పని తీరలేదు పెద్దమ్మ. ఇక తెలుసు కదా మా అత్తమ్మనైతే ఏం పని చేయదాయే. ఇక నా పిల్లలతోటి బడుకోడు, టిఫిన్లు చేసుడు, స్నాక్స్లు పెట్టుడు ఆడికే అయిపోయింది. ఇక కొంచెం పని ఉన్నా కానీ తిరం బట్టి వచ్చిన పెద్దమ్మ జిలతోటి మాట్లాడాలని. నేను రేపోతున్న బిడ్డ, మంచైనా చెడైనా చూసుకో బిడ్డ కొద్దిగా. దానికి అక్కయ్యలు లేరు కదా, నువ్వే అక్కయినా చెల్లైనా అని నువ్వే చూసుకో బిడ్డ. లత్తమ్మ ఎట్లా మాట్లాడతలేదు కదా, ఏమైనా తినబుద్ధి అయినా చేసి పెట్టు బిడ్డ, ఒక అక్క లెక్క. అయ్యో చిన్నమ్మ, నా సొంత చెల్లెకైతే వేసి పెట్టానా, నువ్వు గట్లా ఏం భయం పెట్టుకోకు. ఎట్లా చూసుకోవాలో అట్లా చూసుకుంటా నేను గాని. ఇక ఇంటికి పోకపోతే ఎట్లుంటది బిడ్డ, వెళ్ళిపోయినా కొంపలు ఎక్కువ ఉండదా. ఈ సంవత్సరమే నిన్న ఆరాలకినా ఎప్పుడైనా పాలకి ఇస్తుంటుంది కానీ ఇప్పుడు ఇత్తలేను. బాధపడకే అమ్మా, ఎట్లా ఏదే అట్టయితది. నేనే అక్కడికి వచ్చి ఉంటాయి నిలబడ్డాక, గానీ నువ్వు ఏం బాధపడకు. వాళ్ళకైనా బాధ ఉంటుంది జల, బిడ్డ దగ్గర ఉంటేనే మంచిగా ఉంది అనుకుంటారు కానీ. అందుకేరా, ఏం తినబుద్ధి అవుతుందో అడిగా డబ్బలలో పోసిపోతే ఎప్పుడైనా తినబుద్ధి అయితే తింటదని అప్పటి నుంచి ఎత్తన్నా. అయ్యో చిన్నమ్మ, ఎందుకు ఎత్తున్నావు, నేను చేసి పెట్టానా ఏమన్నా తినబుద్ధి అవుతుందంటే. గట్లా డబ్బలల్లా స్టోర్ చేసుకునే తినద్దు, ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు కదా. నువ్వు చెయ్యకు చిన్నమ్మ, నువ్వు తీసుకోవో చేసినాయి కొన్ని కొన్ని నుంచి. అయ్యో బిడ్డ, నేనెందుకు కొంచెం బిడ్డ, నువ్వు ఉంటేవి, నీ పిల్లలు ఉంటేవి, మీ అత్తమ్మ ఉండే, మీరు తినరా బిడ్డ, నేను ఒక్కదాన్ని అయితే. మా అమ్మ ఎందుకు తీసుకోతుంది అక్క? చిన్నయ్య లడ్డయ్య లేరా, వాళ్ళు తినరా? వాళ్ళని మా అమ్మని ఎందుకు తీసుకోవమ్మంటున్నావు? ఏ అట్లా కాదురా జల, మీ అమ్మ కూడా ఒకతే ఉంటది కదా. అయితే మా అమ్మ మళ్ళీ వేసుకుంటది. మీ అమ్మ వేసుకున్నాయి నాకు తీసుకొచ్చి ఇయ్యలేవు అక్క. మా అమ్మ ఇక్కడనే వేస్తుంది కదా, ఇంకా తీసుకొచ్చి కూడా ఇయ్యలేదు. గట్నే ఉంటది ఆరవ్వ, ఇద్దరు అక్క లెక్క కలిసి ఉండాలి. ఇలా ఆడలైతే ఎట్లా కలిసి ఉండదు కానీ, మీరన్నా మంచిగా కలిసిమెలిసి ఉండాలా. ఉంటాం పెద్దమ్మ. రామెటు వేండు, రాము కనిపిస్తాను లేడు అసలు. ఇక రామ్ గురించి తెలిసిందే కదక్క, వాళ్ళ నాన్న పొలంకై పోతలేడట. ఇక మొత్తం రామే చూసుకుంటుండు. వాళ్ళ తమ్ముడు జాబ్కై పోతే ఆయన పొలం కూడా మేమే వేయబడితే మీకని పైసలు అయితే పొత్తులు ఇచ్చుడు. ఇక గట్నే ఉంటదిరా, మంచి అయితే మనది, చెడైతే అల్లదని ఎత్తెత్తది మీ అత్తమ్మ. సరే జల, పిల్లలు వచ్చే టైం ఏంది, ఇక నేను నీతోటి మాట్లాడాలనిపించింది, అందుకే వచ్చిన. ఇక నువ్వు ప్రెగ్నెంట్ అన్నప్పటి నుండి నాకు నీ గురించే రంది పట్టుకున్నది. పిల్లను ఏం పని చేయనియద్దు, కాక అయింది కదా అనేసి అదే పట్టుకున్నది. సరే అక్క, నేను ఏం పని చేస్తలేను, నాకు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు, అన్ని మీ మరద చేస్తాడుగా. సరేరా, పోతున్నా మరి, ప్లాన్లు వచ్చే టైం అయింది. పాపం బిడ్డ ఎంత మంచిదో, నిన్ను సొంత చెల్లె లెక్క చూసుకుంటుంది. నువ్వు కూడా గట్నే చూసుకోవాలా బిడ్డ. వాళ్ళ పిల్లలకు ఏదంటే అది కొనియాలా. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదే అమ్మ. మీ అల్లుడు ఏదంటే అదే కొనుక్కొచ్చిస్తాడు. పిల్లలంటే ఆయనకి ఇష్టం కదా. అయ్యో నా పిసమతి, ఓను పొయ్యి మీద నూనె పెట్టొచ్చిన బిడ్డ, అది అట్నే ఉన్నది, తీసత్తా. ఎప్పుడు మతి మారిపోయినా అమ్మ, ఒకరోజు మంచిగా వంట వేసింది లేనే లేదు. పాపం అక్క నా గురించి ఎంత మంచిగా ఆలోచిస్తుంది. నేను కూడా వాళ్ళ పిల్లల గురించి, అక్క గురించి అంతే మంచిగా కేర్ తీసుకోవాలి. ఏమైంది మంగా గట్లా ఇస్తున్నావు? ఈ రెస్టారెంట్ నచ్చలేదా ఏంది? నీతోటి ఎక్కడికి వచ్చినా ఇష్టమే, మా ఆయనతోటి ఎటువైనా నచ్చదు, ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా. మీ ఆయన చూసిండు అనుకో, అంతే సంగతులుగా. మా ఫ్రెండ్ తోటి బయటకు వెళ్తాను చెప్పినా కదా, ఇంకెందుకైనా కోపంకి వస్తాడు. ఆయనకు అంత సీన్ లేదులే, నేను ఏది చెప్తే అదే వింటాడు. అవునా, బక్రగాన్నైతే వేసుకున్నావులే మొత్తానికైతే. ఏం బక్రా కాదులే, గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఎట్లుంటది బక్రా అని ఎట్లా అనుకుంటున్నావు? ఎవరి గుణం ఎట్లుందో మనకు తెలియదు కదా. ఇప్పటికైతే నన్నైతే బాగానే చూసుకుంటాడు. సరే ఎట్లయితే మనం మంచిగా ఉంటే అయిపోతుంది. అప్పుడిప్పుడు కలిస్తే బాగుంటది, ఎందుకంటే అప్పుడు లవ్ చేసుకున్నాం కదా.
అవును కానీ ఆంటీ చెప్పింది ఎన్ని మ్యాచెస్ చూసినా ఒక్కళ్ళని కూడా మెచ్చట్లే అట కదా. ఎవరిని ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నువ్వు? నీ లెక్క నేను ఎవరిని పడితే వాళ్ళను చేసుకోను, ఎందుకంటే నిన్నే చేసుకుంటా అనుకున్నా కానీ నువ్వు నన్ను మోసం చేసి ఇంకొకళ్ళని చేసుకున్నావు. కానీ నేను లైఫ్లో నిన్నే ఉంచుకున్నా, ఇంకొక అమ్మాయికి చోటు లేదు. ఇక ఎట్లయినా ఫ్రెండ్షిప్ లాగా అనుకుంటున్నాం కదా, మీ ఆయనని ఎట్లా బక్రగాని చేస్తున్నాం. అట్లా ఉండదు కదా. నువ్వు మ్యారేజ్ చేసుకుంటేనే బాగుంటది. మన రిలేషన్ అయినా ఎవరు కనుక్కోలేరు. ఎందుకంటే ఇప్పుడు నీకు పెళ్లి కాకుండా నాతోటి వస్తే అస్సలు బాగుండదు కదా. పెళ్లి చేసుకో, ఎవరిని ఒక్కరిని చూసుకొని. సరేరా, నువ్వు చెప్పినావు కదా ఎవరినొక్కరిని చూసి పెళ్లి చేసుకుంటా. సరే మరి నేను వెళ్తా. నేను వచ్చి చాలాసేపు అవుతుంది కదా. ఇంటికాడ మా అత్తమ్మ ఉంటది, ఆమెకు చెప్పి రాలేను. లేకుంటే చెప్పచ్చి ఉంటే నీతోటి చాలాసేపు స్పెండ్ చేసేదాన్ని. కానీ ఇక వెళ్తా, ఇక ఇంటికాడ ఇబ్బంది అవుతుంది. సరేరా ఎల్లు, మరి నీకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఇక నేను కూడా వెళ్ళిపోతా. ఇక నువ్వు బస్ కన్నా ఎట్లా వెళ్ళు, మీ ఇంటికాడ ఎవరైనా చూస్తే బాగుండదు కదా. మీ అత్తమ్మ ఇంటికన్నే ఉందంటున్నావు కదా. సరేరా నేను వెళ్తా, నువ్వు వెళ్ళు. ఏంద్రకరుడా ఈ చెరువు కడికి తీసుకొచ్చినావు నన్ను, ఆ చెరువులా వేసి చంపుతావా ఏంది? నిన్నెందుకు చంపుతారా? నువ్వు నా ప్రేమకి అడ్డు గోడ లెక్క కాదు, సిమెంట్ గోడవురా. నిన్నెందుకు చంపుతా? నా కర్రబూసు నన్ను నాతోటి మాట్లాడతలేదురా. నువ్వు ఎలాగైనా ఫోన్ చేసి ఆమెతోటి మాట్లాడిపిరా. నా జీవితం ఈ కర్రబూసు దానికి కూడా ఫోన్ చేసి మాట్లాడిపోయారా? ఓ అందంగా ఉందంటే అమ్మతోటి మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది. అది నీకంటే ఏం మంచలేదు కదరా, దానికి ఎందుకురా అంత టెక్కు? నాకు ఆయనతో ఉంది కదరా, నీకైతే ఆయనతో లేదు కదా. ఎందుకురా నా కర్రబుష్ మీద ఎప్పుడు పడతావు? అది ఎట్లుంటేంది? నాకు ఇష్టమైందా లేదా? అది ఎట్లా పాడుపడ్డది, అది నవ్వుతే దాని పనులు చూసినవారా ఈ అని నవ్వుతుంది. అది ఎట్లా నచ్చిందిరా నీకు? ఇంకా ఊర్లో పిల్లలే లేనట్టు. అరే నువ్వు అట్లా అన్నావు అనుకో, నీతోటి ఎప్పటికీ మాట్లాడరా, ముందే చెప్తున్నా. అబ్బా నిజమారా, మాట్లాడకు. నువ్వు మాట్లాడపోతే ఎంత హాయిగా ఉంటుందో. నువ్వు ఇప్పుడు ఫోన్ చేస్తున్నావా చేస్తలేవా? చేస్తా అంటే ఇక్కడ ఉండు, లేకపోతే ఇక్కడ నుంచి పో, ముందే చెప్తున్నా. నాకు బీపీ లేపకు. సరేరా కరోడా, పోతా. తనకి ఫోన్ చేసే బదులు ఇక్కడ నుంచి వేయిందే నయం. అరే బక్కోడా ఆగురా, నేను కూడా వస్తా. దానికి ఫోన్ చేయగాని మన ఫ్రెండ్షిప్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటాం రా, ఆగురా. మరి ఎప్పుడు వచ్చినా దానికి ఫోన్ చేయి అంటారు. ఎప్పుడు కలుసుకుంటారా? ఎప్పుడు లొల్లు పెట్టుకొని చెప్తారు. దాంతో ఇంకెట్లా లొల్లు పెట్టుకోబుద్ధి అవుతుందిరా నీకు? నీకు ఎవరుంటే ఏర్పడుతుందిరా, నీకు ఎవరు లేరు కదా. అందుకే నేనంటే నీకు ఎగతాలంటే గుర్తొచ్చింది. దాన్ని గుడికి తీసుకొచ్చి దానికి తాళగడితే అయిపోతుంది కదరా. ఇదంతా రామగోస, నీకుండది నాకుండది. అప్పుడు నువ్వు ఎట్లా చెప్తే అట్లుంటది కదరా. ఎందుకురా నా పానం చంపుకొని తింటున్నావు? అబ్బో నీ దగ్గర ఉండే కంటే హాస్టల్ వీకింది నయం రా. ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకుంటా. గట్నే ఉంటుందా రా? చెప్పు. నువ్వు నా ఫ్రెండు కదరా, నువ్వు నాకు వెళ్ళిపోతావని పిలిచినా కానీ నువ్వు ఇట్లా అంటావని నాకు తెలియదు. పోరా బై, పో ఇక్కడ నుంచి. సరేరా పోతున్నారా. అరే నేను కూడా అత్త పారా. గిసంటి దోస్తు జీవితంలో ఎవరికి కూడా ఉండద్దు. నాకే ఉన్నాడు కావచ్చు దిక్కు వాళ్ళ దోస్తు. ఇప్పుడు ఏమన్నా అంటే అలుగుతాడు. లాస్ట్ వరకు మన వీడియో చూసినందుకు ధన్యవాదాలు దోస్తులు. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఈ వీడియో ఎట్లుందో మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోస్తులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి దోస్తులు, ఏమనుకోకండి. ఒక 2-3 డేస్ తర్వాత రెగ్యులర్గా వస్తాయి దోస్తులు. మేము మా ఇంటికి రావడం వల్ల వీడియోస్ చేయడం కుదరట్లేదు దోస్తులు, కొంచెం ఏమనుకోకండి. మీరు అర్థం చేసుకుంటారనే చెప్తున్నా దోస్తులు, కొంచెం ఏమనుకోకండి. లెంత్ కూడా తక్కువ వస్తుంది దోస్తులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి దోస్తులు. మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది దోస్తులు, లేకపోతే చేయబుద్ధి కాదు దోస్తులు. కొంచెం అర్థం చేసుకోండి. వ్యూస్ కూడా తగ్గిపోయినాయి దోస్తులు. కొంచెం మీరు లైక్ చేయడం వల్ల నేను చేసిన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది దోస్తులు. కొంచెం లైక్ చేయండి కదా. మీకు కూడా ఇలాంటి దోస్తు ఉంటే కామెంట్ చేయండి దోస్తులు. ఈ వీడియో ఫన్నీగా ఉందా, ఎట్లుంది, ఎమోషనల్గా ఉందా, మరి జల ప్రెగ్నెంట్ అయినందుకు ఎట్లా ఫీల్ అయ్యారు, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఎన్నో రోజుల నుంచి కామెంట్ పెడుతున్నారు కదా దోస్తులు, జల ప్రెగ్నెంట్ అయితే చూడాలి అని. ప్రెగ్నెంట్ అయింది కదా దోస్తులు. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అలాగే హైప్ కూడా ఇవ్వండి. హైప్ ఇవ్వడం వల్ల నేను చేసిన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది దోస్తులు. లెంత్ ఒక 2-3 డేస్ తర్వాత లెంత్ ఎక్కువ పెంచడానికి ట్రై చేస్తాం దోస్తులు. బావని పెళ్లి చేసుకోమంటే ఆ వీడియో కూడా రెగ్యులర్గా పెట్టడం జరుగుతుంది దోస్తులు. రోజుకు 2 వీడియోస్ పెట్టమంటున్నారు కదా దోస్తులు. రోజుకు 2 వీడియోస్ పెడతాం కానీ ఇప్పుడు పెట్టే పరిస్థితుల్లో లేం దోస్తులు.
మేము ఉండే దగ్గరికి వెళ్ళిన తర్వాత రోజుకు 2 వీడియోస్ వస్తాయి దోస్తులు. ఇప్పుడైతే ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అలాగే హైప్ కూడా ఇవ్వండి. బాయ్ బాయ్ దోస్తులు, ఉంటాం. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.